రాణి లక్ష్మీబాయ్, దీన్నొకసారి చూసావా? అమ్మా రామ్మా. నెల్సన్, మా దామోదర్ని విడిచిపెట్టు, వదిలిపెట్టు దామోదర్ని. భగవంతుడా! అమ్మా, ఇక మీ ఝాన్సీ మా బ్రిటిష్ వాళ్ళకి సొంతం. అందుకు మీరు శాంతియుతంగా ఒప్పుకున్నా సరే, ఒప్పుకోకపోయినా సరే. నోరుమోయ్ ఆంగ్లేయుడా, నోరుమోయ్. ఈ లక్ష్మీబాయి బతికుండగా తన ఝాన్సీ రాజ్యాన్ని కబళించగల మగాడికి ఏ తల్లి ఇంతవరకు భూమి మీద జన్మనివ్వలేదు. ఇది వరకు ఈ ఝాన్సీ మాదే, ఎప్పటికీ ఝాన్సీ మాకే సొంతం. నేను తిరిగొస్తాను నెల్సన్, కానీ ఈసారి తుఫాను రూపంలో కాదు, దానవ సంహారిణి రూపంలో వస్తాను. చెప్పలేం నెల్సన్ గారు, ఇప్పటికైతే వెళ్ళింది గాని ఓటమిని అంగీకరించే రకం కాదు ఝాన్సీ లక్ష్మీబాయి. షీ విల్ కమ్ బ్యాక్. ఆయన మరొక సంగతి కూడా మీరు మర్చిపోయారు. ఆ లక్ష్మీబాయి బలగాల్లోనే మాని మనిషి ఒకడు ఉన్నాడు. వాడు ఆవిడ ప్రతి కదలిక ఎప్పటికప్పుడు మనకి తెలియజేస్తుంటాడు. ఆ సమాచారాన్ని బట్టి మనం మన దారి సిద్ధం చేసుకోవచ్చు. ఎలా అయినా మనం వాళ్ళని కాపాడి తీరాలి. కానీ అది ఎలా సాధ్యం మహారాణి గారు? నాకు ఇప్పుడే ఒక ఉపాయం తట్టింది. అలాగే మహారాణి గారు. నెల్సన్ గారు, లక్ష్మీబాయి మహారాణి రేపు ఉదయమే ఝాన్సీపై దాడి చేయనున్నారు. ఎలాగో ఏమిటో ఆ వివరాలు తెలియలేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, రేపు ఉదయమే లక్ష్మీబాయి ఝాన్సీ నగరంపై దాడి చేయనున్నారని. ఒక వ్యూహం ప్రకారం అక్కడి స్థితిగతులను తెలుసుకోబోతోంది. వస్తే రాణి రాణి చూద్దాం. సార్, ఈ బ్రిటిష్ సైన్యం కోసం వచ్చిన రేషన్ సార్. వాళ్ళని వెళ్ళనివ్వండి. పోనీ పోనీ. సార్, నెల్సన్ గారితో వచ్చిన సైనికులు మహారాణిని వెంటాడుతున్నారు. ఓ మై గాడ్, అన్ని వైపుల నుండి మనల్ని మిస్లీడ్ చేసింది. చాలా తెలివైనది. ఆయన ఏం పర్వాలేదు, మన దగ్గర ఇంకొక పథకం సిద్ధంగా ఉంటుందని బహుశా ఆవిడ మార్చిపోయి ఉంటుంది. వెంటనే వెళ్లి మోరో పంత్ని, కడుపుతో ఉన్న ఆయన పెళ్ళాన్ని తీసుకురండి. లక్ష్మీబాయ్, నువ్వు చాలా పెద్ద మూల్యం చెల్లించబోతున్నావు. నెల్సన్, నెల్సన్, నెల్సన్. Now don't worry, old man. నీ పౌరుషం ఎప్పుడు చూపించరా?